హాయ్ అండి. మా హోటల్‌లో చేసే ఇడ్లీ సాఫ్ట్‌గా రావడానికి మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము మంచి రకం గుండుపప్పు తీసుకొని 5 గంటల సేపు మధ్యాహ్నమే నానబెట్టేసుకోవాలి. తర్వాత నానిపోయిన పప్పుని శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలండి. దీంట్లోకి కలపడానికి మనం ఇడ్లీ రవ్వ కూడా నేను ఈ రుబ్బేటప్పుడే నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పప్పు నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. బాగా మెత్తగా అయ్యే వరకు కూడా దీన్ని రుబ్బుకోవాలి. ఈ రవ్వను కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి మనము. దీన్ని కూడా గట్టిగా పిండేసుకొని వాటర్ లేకుండా పప్పులోకి అయితే వేసేసుకొని సాల్ట్ కూడా ముందే వేసేసుకున్నానండి. 1 కిలో గుండు పప్పుకి 4 కిలోల రవ్వ వేసుకొని కలుపుకుంటాను. దీన్ని నైట్ అంతా ఇలాగా ఉంచేసుకుంటానండి రుబ్బేసి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షాప్ ముందు బయట అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసేసుకుని ఇడ్లీ అయితే వేసేసుకుంటాను. 15 నిమిషాలకి ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మేము చేసే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది, అలాగే చాలా తెల్లగా కూడా ఉంటుంది. ఫుల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక నా వీడియోస్లో ఉంటాయి, స్కిప్ చేసుకోకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.